31/5/2024. CRISIL rating A+ on 21/6/18. ఇది B+, CE on 15/5/2024. మొత్తం ఆల్ రేటింగ్స్ పడిపోయారు. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రేటింగ్? క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ వల్ల, కాన్ఫిడెన్స్ వల్ల ఇచ్చేవాడు కూడా డబ్బులు పెట్టుబడి పెడతారు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇన్వెస్టర్స్లో దెబ్బతిన్నాం, బ్రాండ్ ఇమేజ్ పోయింది. రాజధాని లేకుండా 3 రాజధానులు ఆడుతూ 10 ఏళ్లుగా రాజధాని లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ప్రైడ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ స్కాటర్ అయిపోయింది. ఇంకొక షార్ప్ డిప్రిసియేషన్, ప్రాపర్టీ ప్రైసెస్ బాగా పడిపోయినాయి. వెల్త్ జనరేషన్ జరగలేదు. పీపుల్ ఇక్కడి నుంచి పాచి పనులకు కూడా హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు, వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారు. యువత మైగ్రేషన్ పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం పోయే పరిస్థితి వచ్చింది. ఉద్యోగాలు లేవు. బిజినెస్ కూడా ఇక్కడి నుంచి ఎక్కడికక్కడికి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. అన్ని రంగాలు స్టాండ్ స్టిల్ అయినాయి, రివర్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల ఇంకా కూడా మనం చూస్తే కాస్ట్ ఎక్స్లరేషన్, స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినాయి, డీమొబిలైజేషన్ ఆఫ్ మెన్ మెషినరీ అయిపోయింది, లాస్ ఆఫ్ జాబ్స్ మొత్తం పోయినాయి, ఫండ్స్ లాక్డ్ అప్ ఇన్ కంప్లీట్ వర్క్స్ వాటిలో పోయే పరిస్థితి వచ్చింది, లాస్ ఆఫ్ రెవెన్యూ, జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది, కడాన రోడ్లు కూడా తవ్వుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ స్ట్రక్చర్స్ కూడా స్టెబిలిటీ దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది వీళ్ళు చేసిన అరాచక పనుల వల్ల. ఇది మీరు ఒకసారి చూస్తే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ వుడ్ బి ఇన్ ప్లేస్. అలాంటిది ఈరోజు ఆ రోజుటికే 50,000 నుంచి 1,00,000 మంది ఇక్కడ ఉండేవాళ్ళు. ఏ సిటీ అయినా, హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే దగ్గర నాలెడ్జ్ ఎకానమీలోనే ఉద్యోగాలు 7 నుంచి 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఎప్పుడు కూడా 1:4 or 5 అఫిలియేట్ వస్తాయి. ఒక ఐటీ ఉద్యోగం వస్తే షాపింగ్ కానీ, రెస్టారెంట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఇంకా సర్వీసింగ్ కానీ, ఆల్ సెక్టర్స్లో మల్టిప్లైర్ ఎఫెక్ట్లో వస్తాయి. అలాంటిది ఇక్కడ మొత్తం ఆగిపోయింది. జిఎస్డిపి హైదరాబాద్లో ఇప్పుడు చూస్తే ఒక్క ఐటీ జిఎస్డిపి 1,70,000 కోట్లు 2 లక్షలకు వచ్చారు. ఇంకా పెరిగిందనుకుంటాను, లేటెస్ట్ ఫిగర్ నా దగ్గర లేదు. 2 లక్షల పైన పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇన్కమ్ మొత్తం ఎవ్రీ ఇయర్ మల్టిప్లైర్ ఎఫెక్ట్లో పెరుగుతుంది. ఆవరేజ్ జిఎస్టీ మీరు చూస్తే 15% ఆవరేజ్. ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ కాదు, ఆవరేజ్ జిఎస్టీ కూడా 15 నుంచి 20% పెరుగుతుంది. ఇంక్రీజ్ ఇన్ ప్రాపర్టీ ట్యాక్సెస్, ప్రాపర్టీ ప్రైసెస్, దట్ ఈస్ ది వెల్త్ క్రియేషన్. ఎకరా మొన్నటి వరకు ఎట్లుంది, ఈ రోజు ఎట్లుందో మీరు చూశారు. ఇది మల్టిప్లైర్ ఎఫెక్ట్. 1,00,000 రూపాయలుండే ఎకరా 94-95లో 100 కోట్లు అయింది. అంటే 10,000 రెట్లు పెరిగింది. దానివల్ల లాభం ఏంటి? 1 ఎకరా ఉండేవాడు కొంత అమ్ముకుంటే బెటర్ లివింగ్ స్టాండర్డ్సే కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. బెటర్గా ఎక్స్పెండిచర్ చదువుకు కానీ, ఆరోగ్యానికి కానీ ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ హౌ వెల్త్ క్రియేషన్ హ్యాపన్ అయ్యేది. వెల్త్ జనరేషన్ అక్రాస్ ది స్టేట్ కూడా ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. బాగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గింది, వెల్త్ కూడా క్రియేషన్ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తే ఈ బిల్డింగ్స్ అనే 17 మొత్తం కలిసి ఇక్కడ ఎస్టిమేటెడ్ అమౌంట్ 9,617 కోట్లు, 1,958 కోట్లు వర్క్ డన్ కూడా చేశారు. ఇప్పుడు ఒక్కసారి ఆ బిల్డింగ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. కంప్లైంట్ అంటే ఈ విధంగా ఉండేది. 19లో బ్రిస్క్ గా ఈ మరి పని అవుతా ఉంది. ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ హౌసింగ్, ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్. 19 మే సిచ్యువేషన్. ఈరోజు పరిస్థితి
జడ్జెస్ క్వార్టర్స్. ఇవి ఈరోజు పరిస్థితి. ఇవి ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళ ఇళ్ళు. 19 పరిస్థితి. ఇది ఆ బిల్డింగ్స్ ఆ పరిస్థితి. ఇప్పుడు కర్రతుమ్మ. ఇది హెచ్ఓడి సెక్రటరియట్ ఇవి రావాల్సింది. ఆ రోజు పరిస్థితి ముమ్మరంగా పనులు ప్రారంభించాం. ఈరోజు పరిస్థితి మొత్తం కర్రతుమ్మ. హైకోర్ట్, అన్ని కూడా ఐకానిక్ బిల్డింగ్స్, ఫ్యూచరిస్టిక్. ఒక నగరం ఏ విధంగా ఉండాలి భవిష్యత్తులో మనం ఆలోచించాం. నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ 19లో బ్రిస్క్ గా పనులు జరగడం. గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 2. గ్రూప్ డి కూడా వాళ్ళ కూడా హౌసింగ్ చాలా సిస్టమేటిక్ గా చాలా బాగా చేశాం. పైన చూస్తే అంత ఎక్స్పోజర్ అయింది మీరు చూస్తున్నారు. 5 ఏళ్లు. ఈవెన్ ఐరన్ కూడా ఏమవుతుంది, ఎన్ని రోజులు ఉంటే వేర్ అండ్ టైర్ ఎక్స్పోజర్కి చిలుం పట్టిపోవడం, దాని యొక్క పవర్ తగ్గిపోవడం. హ్యాపీ నెస్ట్ ఇంత మనం చేయించాం. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ పూలింగ్ కి రోడ్లు ఎట్లా రావాలి అన్ని కూడా, డ్రైన్స్, రోడ్స్, పవర్, ఆల్ యూటిలిటీస్ వాళ్ళ డోర్ స్టెప్ కి అన్ని కూడా ఇది ఒక బ్యూటిఫుల్ సిటీ. ఫస్ట్ టైం ఇన్ ఇండియా
అంతకుముందు రోడ్డు క్రాసింగ్ అన్నీ ఉండేటివి. దీనికి రోడ్డు క్రాసింగ్ ఉండదు. పక్కనే మొత్తం ఇవన్నీ కూడా దీని డక్ట్లు వెళ్ళిపోతాయి. అవి కూడా ప్రాపర్ డక్ట్ కూడా కన్స్ట్రక్ట్ చేసి అందులో ఇవన్నీ కూడా పెట్టాం. మళ్ళీ రోడ్డు కొట్టే పని లేదు. ఎక్కడ డ్యామేజెస్ ఉండేటే కాదు. ఓకే, ఎక్కడ వేసింది అక్కడ నిలిచిపోయింది. 19లో ఎక్కడుందో అక్కడ నిలిచిపోయింది. అవసరం తోకొని వెళ్ళిపోయారు, డ్యామేజ్ చేశారు, డిస్ట్రాయ్ చేశారు. నెక్స్ట్, ఈరోజు చరిత్ర తలుచుకుంటే బాధ. చేసిన కష్టం టోటల్గా వృధా అయ్యే పరిస్థితి వచ్చింది. అది చూసినప్పుడు అట్లనే మనసు ఏమాత్రం కూడా నిగ్రహం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఇంత కష్టపడితే ఈ మార్గం చేశారేంటి దుర్మార్గం అంటే జాతి ద్రోహం. ఇది నాకు కాదు, నేను నిమిత్త మాత్రుడిని, ప్రభుత్వం నిమిత్త మాత్రం. ఆ రోజు మాకు అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి తద్వారా మళ్ళీ ప్రజలు నిలదొక్కోవాలి, రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయాం. 10 ఏళ్ళు రాజధాని లేదు. బైఫర్కేషన్ యాక్ట్ కూడా 10 years టైం ఇచ్చి కామన్ క్యాపిటల్ హైదరాబాద్ ఉంటుందని చెప్పి ఈరోజు హైదరాబాద్ కూడా క్యాపిటల్ అయిపోయింది. మనకు రాజధాని లేని పరిస్థితి వచ్చింది.